ఫ్యామిలీ వీక్ 11th వీక్ నామినేషన్స్ అయితే అయిపోయినాయి అనమాట. సో ఈసారి తనూజ గారు డిసైడ్ చేయొచ్చు అనమాట హౌస్ లో ఎంతమంది ఇద్దరిని నామినేట్ చేయాలి, ఎంతమంది ఒకరిని మాత్రమే నామినేట్ చేయాలి అనేది. సో అందులో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకున్నట్లయితే ఇమాన్యుయల్ గారు ఇద్దరిని నామినేట్ చేశారు, రీతు గారు, బర్నీ గారు. అండ్ బర్నీ గారు కూడా ఇమాన్యుయల్ గారిని, రీతు గారిని నామినేట్ చేశారు. తర్వాత డిమోన్ పవన్ గారు కళ్యాణ్ గారిని, రీతు గారిని నామినేట్ చేశారు. రీతు చౌదరి గారు దివ్య గారిని, సంజన గారిని నామినేట్ చేశారు. అండ్ కళ్యాణ్ గారు డిమోన్ పవన్ గారిని, సంజన గారిని నామినేట్ చేశారు అనమాట. అండ్ సంజన గారు, దివ్య గారు, సుమన్ గారు ఒక్కనే నామినేట్ చేయగలరు. సో సంజన గారు వచ్చేసరికి కళ్యాణ్ గారిని నామినేట్ చేశారు, దివ్య గారు వచ్చేసరికి రీతు గారిని నామినేట్ చేశారు, సుమన్ శెట్టి గారు వచ్చేసరికి కళ్యాణ్ గారిని నామినేట్ చేశారు అనమాట. సో 7 నామినేషన్లోకి వస్తే తనూజ గారు స్పెషల్ పవర్ యూజ్ చేసి రీతు గారిని నామినేషన్ నుంచి సేవ్ చేశారనమాట. అండ్ యాజ్ ఆఫ్ నో రీతు గారికి వచ్చేసరికి 4 ఓట్లు పడ్డాయి, కళ్యాణ్ గారికి 3 ఓట్లు, సంజన గారికి 2, అండ్ ఇమాన్యుయల్ గారికి 1 ఓటు, దివ్య గారికి 1 ఓటు, బర్నీ గారికి 1 ఓట్, అండ్ డిమోన్ పవన్ గారికి 1 ఓట్. వీళ్ళలో వచ్చేసరికి రీతు గారిని తనూజ గారు స్పెషల్ పవర్ యూజ్ చేసి సేవ్ చేశారు. సో ఈ వీక్ లో భాగంగా ఎవరు ఎలిమినేట్ అవుతారని కామెంట్ చేయండి. ఫ్యామిలీ వీక్ లో భాగంగా సైన్ ఆఫ్ మీ TNR.